బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు. ఇప్పుడైతే మనం మన హోటల్ నుంచి అయితే సెరెనిటీ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో ఓకే, లెట్స్ గో టు ద సెరెనిటీ బీచ్. నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఫుడ్ అన్నీ తీసుకొని వచ్చేసరికి 1 అయిపోయింది. అండ్ ఆ టైంలో అయితే రూమ్స్ అయితే ఏం దొరకలేదు. ఒకవేళ ఉన్నా కానీ అవి చాలా కాస్ట్గా ఉన్నాయి. సో మేమేమనుకున్నాం అంటే కార్లోనే నైట్ పనుకుందాం, ఇంకా మార్నింగ్ తిరిగేసి ఇంకా తర్వాత రోజు రూమ్ తీసుకుందాం అనుకున్నాం మార్నింగ్ టైంలో. కానీ అసలు మా వల్ల అవ్వలేదు. సో మీ సిటీ బయటకు వచ్చేసి అయితే రూమ్ అయితే తీసుకున్నాము. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది. ఇప్పుడైతే మన బీచ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. దాంట్లో ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాగా కోకోనట్ ట్రీస్ ఉండి అండ్ లేక్స్ చాలా బాగున్నది. మన ప్లాన్లో చిన్న చేంజ్ అయితే అయింది. ఏంటంటే మనం ఇప్పుడు ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చాము, సెరెనిటీ బీచ్ కాదు. సో ఈ ప్యారడైజ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తాను. సో జస్ట్ వెయిట్. అండ్ మనం బీచ్ దగ్గర రాగానే ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ రిసార్ట్లో ఎంతో మనకైతే ఐడియా లేదు ప్రైజెస్ అయితే. అండ్ ఈ రిసార్ట్ పక్క నుంచి ఇలా గొంతు ఉంటుంది, ఆ గొంతులోనే వెళ్ళి రైట్ తిరిగితే అక్కడే అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మనమైతే ఇప్పుడు పాండిచేరిలో ప్యారడైజ్ బీచ్లో అయితే ఉన్నాము. ఇదే మన వెనకాల ఉన్నది చూసారా, ఇదే ప్యారడైజ్ బీచ్. మీకు కొన్ని యాక్టివిటీస్ కూడా కనపడుతుంటాయి నా బ్యాక్ సైడ్. ఇప్పుడైతే వెళ్ళి ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం, చూద్దాం. మనకి ఇక్కడ అయితే ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది, 70 రూపీస్ ఎంట్రీ ఫీ వచ్చి. అండ్ మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అయితే ప్రజెంట్ అయితే లేనట్టున్నాయి, ఇంటూ మార్క్ వేస్తున్నారు. అండ్ ఇక్కడైతే కెమెరాకి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. డ్రోన్ కానీ కెమెరా కానీ ఏమైనా తీసుకొస్తే వాటికి కూడా ఛార్జ్ చేస్తారు ఒకవేళ ఎగరేయాలంటే. ఓకే, చూద్దాం లోపలికి వెళ్ళి ఏముందో. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. అండ్ ఇక్కడ కుకింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం వాటర్ స్పోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆడుకోవడానికి అంతా ఇక్కడ. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఏదో ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా ఉపయోగించేటట్టున్నారు. అండ్ ఇంకా ఇదేదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఏదో సంథింగ్ మనకు తెలియదు ఇదేంటో. అండ్ బోటింగ్ ఉంది ఇక్కడ, ఆ పిక్స్ తీసుకోవడానికి. అండ్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే, వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ లేక్. అండ్ ఈ బోట్ కూడా యూజ్ చేస్తారనుకుంటా. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టేసి ఉన్నారు. అండ్ ఈ పక్కన బనానా రైడ్ వెళ్ళడానికి అవన్నీ ఉన్నాయి, అది జెట్స్కి అన్నీ చాలా ఉన్నాయి. ఆ సైడ్ అయితే కూర్చోన్నారు, వెయిట్ చేస్తున్నారు. కొంతమందిని తీసుకెళ్ళి యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు. అని చూద్దాం ఆ సైడ్ వెళ్ళి ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నారు. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని, అంటే నెక్స్ట్ రైడ్కి వెళ్ళడానికి కొంతమంది కూర్చో ఉన్నారు. ప్లెజెంట్గా అయితే ఉంది ప్లేస్, అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడైతే మీరు చూడొచ్చు చాలామంది బోటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇలాగ బోటింగ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మనం బీచ్కి వెళ్ళాలంటే కొంచెం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ బీచ్కి.
అండ్ ఇక్కడ లోపల మనకు ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి కొంచెం లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో వచ్చి షాక్స్ ఉంటాయి. ఈ షాక్స్లో ఏంటంటే మనం కూర్చొని అక్కడే తినచ్చు, అన్నీ చేయొచ్చు, డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అయితే చాలా బాగుంది షాక్స్ కూడా. అండ్ కోకోనట్ ట్రీస్ దగ్గర అలా షాక్స్ అన్నీ. అండ్ ఇప్పుడు మనం బీచ్ని అయితే చూద్దాం. అండ్ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు అందరూ చాలా బాగా అయితే ఆడుకుంటున్నారు. ఇది ఒక మంచి ప్లేసు. అంటే పాండిచేరిలో మనం బీచెస్లో అయితే మ్యాక్సిమం మునగనివ్వరు. అండ్ అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ వచ్చాను, ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం హట్స్ ఇవన్నీ పైన కూర్చోడానికి అంతా బాగా కనిపించాయి. సో ఏంటని చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి రాకూడదంట, ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పారు. సో అక్కడ రెడ్ ఫ్లాగ్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి మనం లోపలికి రాకూడదు, నాకు తెలియక వచ్చేసి. సో ఇప్పుడైతే మనం బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మనం బోటింగ్ అండ్ రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాము. అవన్నీ చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ ద